పత్రిక 3వ అధ్యాయం 12వ వచనము నేను మరలా ఒకసారి అట్లా చదివి కొంత వివరణ అందిస్తాను. మధ్య నుంచి నేను చదువుతా చూడండి. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను అన్నాడు. ప్రభునందు ప్రియులారా, నిన్నటి వారము ఈ వచనాన్ని మనము ధ్యానం చేశాము. ఇంటి వారము దీన్ని ఎట్లా చెప్పానంటే ఒకటి పరిగెత్తుట అనే మాట మీద చెప్పాను. ఇక్కడ పౌలు నేను పరిగెత్తుచున్నాను అన్నాడు. నేను పరిగెత్తుచున్నాను అంటే ఏ ఉద్దేశంతో ఆయన పరిగెత్తుతున్నాడో, లేక ఏ ఉద్దేశంతో ప్రభు ఆయనను పట్టుకున్నాడో, ఆ పట్టుకున్న ఉద్దేశాన్ని నెరవేర్చడానికి పౌలు పరిగెత్తుచున్నారు అన్నాడు. దేవుడు నన్ను ఎందుకు పట్టుకున్నాడో, ఏ ఉద్దేశంతో పట్టుకున్నాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నేను పరిగెత్తుచున్నాను అని పౌలు ఆయన అక్కడ చెప్తున్నాడు. భావాన్ని చెప్పాను. పరిగెత్తుటలో కొన్ని మాటలు నేను సువార్త కూడా చెప్పాను. మరి కీడు కల్పించవలనని పరిగెత్తుతున్నారని ఒక మాట సామెతల గ్రంథంలో ఉంది. 1:16 కీడు చేయటకై వారి పాదములు పరిగెత్తుతున్నాయని అందులో ఒక పాపము అంటే మరి సువార్తకు సంబంధించిన మాట కూడా చెప్పాను. ఈ రోజుల్లో చాలామంది పరిగెడుతున్నారు పాపం చేయటానికి, పాపాల కొరకు పరుగులెడుతున్నారు, లోకంలో జీవనం కొరకు పరిగెడుతున్నారు, ఏమి తిందుము ఏమి త్రాగుదామని ఉద్యోగాల కొరకు పరిగెత్తుతున్నారు, సినిమాలకు లేకపోతే షికారులకు ఎంజాయ్ చేయడానికి పరిగెత్తుతున్నారు. రకరకాలుగా మరి మానవుడు పరిగెడుతూ ఉన్నట్టుగా ఆయా కారణాలను బట్టి పరిగెత్తుచున్నాడుగా నేను చెప్పాను. ఇక్కడ పరిగెత్తుచున్నాడు అనే మాటల్లో కొన్ని సువార్తల గురించి కూడా నేను చెప్పాను. ఫిలిప్పు ఆయన సువార్త నిమిత్తమై మరి రథాన్ని కలుసుకొని పరిగెత్తి అనే మాట నేను చూపించాను. సువార్తకు సంబంధించిన ఆ పరుగును గురించి నేను చెప్పాను. ప్రభు వైపు చూస్తూ మనం పరిగెత్తాలని కొన్ని విషయాలు, ఏలియా మరి అహాబు మరి రథాన్ని కంటే ముందుగా ఆయన పరిగెత్తినాడని నేను చూపించాను. తర్వాత ఎలీషా దగ్గర ఉన్నటువంటి మరి శిష్యుడు ఆయన కూడా డబ్బు నయమాను విడిచి వెళ్ళి వద్దు మరి ఇస్తాన నగలను తీసుకోవడానికి ఆయన పరిగెత్తినట్లుగా మనం చూస్తాం. కొన్ని విషయాలు పరుగును గురించిన వివరాలు అందించాను. పౌలు యొక్క పరుగు ఆయన కూడా నేను నా పరుగు కడముట్టించి తినే అని గతంలో నిన్నటి వారంలో పరుగును గురించి పరిగెత్తడం గురించి చెప్పాను. ఈరోజు ఇదే వచనంలో నుండి కొన్ని మాటలు, కొన్ని తలంపులు వాస్తవంగా మరి పౌలును ఎందుకొరకు పట్టుకున్నాడో నేను దాని గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. చూద్దాం. చూడండి 12వ వచనంలో 12వ వచనం నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను అన్నాడు. ఈ వాక్య భాగంలో నుంచి నేను కొన్ని మాటలు అందిస్తాను, దయచేసి చూడండి. నేను దేని నిమిత్తము అనే మాట, నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితేనో అని. క్రీస్తు యేసు చేత పట్టబడితే ఎందుకొరకు నేను పట్టబడితేనో ఈ ప్రశ్నలు మేము వినాలి. ఎందుకొరకు దేవుడు నన్ను పట్టుకున్నాడో, ఎందుకొరకు నన్ను దేవుడు నియమించాడో, ఎందుకొరకు నన్ను దేవుడు పిలిచాడో, ఇవన్నీ పదాలన్నమాట. ఎందుకు పట్టుకున్నాడో, దేని నిమిత్తం నన్ను పట్టుకున్నాడో ప్రభు అంటే ఎందుకు పిలిచాడో, దేని కొరకు ఏర్పరచుకున్నాడో, దేని నిమిత్తము మరి నియమించాడో, ఏర్పరచుకున్నాడో అని పదాలు, ఇవన్నీ పర్యాయ పదాలక. నేను దేని నిమిత్తం పట్టబడితేనో అన్నమాట. పట్టబడుట అంటే ఏర్పరచబడుట, పిలువబడుట, నియమించబడుట, ఇవన్నీ పదాలు మనం గమనిస్తాము. ఇక్కడ మనం చదివిన వచనంలో దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని నెరవేర్చవలనని, లేక దానిని పట్టుకొనవలనని, ఆ కార్యము చేయవలనని, ఆ ఉద్దేశం నెరవేర్చవలనని, ఆ పిలుపుకు తగ్గ పని చేయాలని ఉద్దేశము, నన్ను పట్టుకున్న ఉద్దేశం నా ద్వారా నెరవేర్చాలని, ఎందుకు పిలిచాడో ఆ పిలుపును లోబడి పనిచేయాలని, ఇవన్నీ ఆయన చెబుతూ ఉన్నట్లుగా ఈ భాగంలో చూస్తాం. ఎందుకొరకు పౌలును పట్టుకున్నాడో ఒక 3 విషయాలు నేను గుర్తు చేస్తా.
ఇదే వచనం మీద మనం కొన్ని రోజులు ధ్యానం చేయవచ్చు. దయచేసి చూడండి. ఈ అపోస్తల కార్యములు 22వ అధ్యాయం. పౌలును పట్టుకున్న సందర్భాలు, అంటే పౌలును దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏర్పరచుకున్న సందర్భాలు మరి అపోస్తల కార్యముల్లో మూడు అధ్యాయాల్లో రాయబడినాయి. చూడండి 22వ అధ్యాయం 14వ వచనము చూస్తాం ఒకసారి. 14వ వచనం 22, 14 అపోస్తల కార్యములు. అప్పుడతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. ఇక్కడ అప్పుడతడు అన్నాడు. అప్పుడతడు అంటే ఎవరు? అప్పుడు అతడు ఎవరంటే అననీయ నువ్వు సౌలును కలుసుకో అని చెప్పితే దమస్కులో ఉన్న అననీయ వచ్చి పైన ఆ మాటలకు మీకు కనబడతాయి. కావాలంటే 13 నుంచి నేను చదువుతా. అంతటి ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడునైనా అననీయ అని ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌలా సహోదర దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడిలోనే నేను దృష్టి పొంది అతన్ని చూచి తిని. అప్పుడు ఎవరతడు? అననీయ. ఆ అననీయ ఏమని చెప్తున్నాడు అంటే ఇక్కడ 3 పదాలు చెప్తున్నాడు. ఏమని? మన పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకొనుటకును, పౌలా లేక సౌలా దేవుని చిత్తము తెలుసుకొనడానికి నిన్ను పట్టుకున్నాడు. అది దేవుని చిత్తం తెలుసుకొనుటకును లేక దేవుని చిత్తం గ్రహించుటకును ఇట్లా చెప్పవచ్చు. దేవుని చిత్తం నెరవేర్చుటకును, దేవుని చిత్తం గ్రహించుటకును, దేవుని చిత్తం తెలుసుకొనుటకును సౌలా దేవుడు నిన్ను పట్టుకున్నాడు అని అననీయ చెప్తున్నాడు అన్నమాట. రెండవది ఏంటిది? ఆ నీతిమంతుడు అంటే యేసుప్రభు, ఆ నీతిమంతుడైన యేసుప్రభును చూచుటకును పౌలు నిన్ను పట్టుకున్నాడు అని చెప్తున్నాడు. మూడవది ఏంటిది? ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించి ఉన్నాడు, నిన్ను పట్టుకున్నాడు అని దాని అర్థం. నియమించి ఉన్నాడన్నా, పిలుచుకున్నాడన్నా, ఏర్పరచుకున్నాడన్నా ఇవన్నీ ఒకే పదానికి సంబంధించినవి. కాబట్టి నిన్ను నియమించాడు లేక నిన్ను పట్టుకున్నాడు అని చూడండి. దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత నేను పట్టబడుతును అనే పదానికి అర్థం ఏంటిదంటే దేని నిమిత్తం నేను ఏర్పరచబడి ఉన్నానో, దేని నిమిత్తం పిలువబడి ఉన్నానో, దేని నిమిత్తం నియమించబడి ఉన్నానో, దేని నిమిత్తం పట్టబడి ఉన్నానంటే ఒకటి దేవుని చిత్తము తెలుసుకొనుటకును, దేవుని చిత్తము గ్రహించుటకును, దేవుని చిత్తము నెరవేర్చుటకును అని దాని భావం. రెండవది ఆ నీతిమంతుణ్ణి చూచుటకును, ఆ తర్వాత ఆయన నోటి మాట వినుటకు ఆయన నిన్ను పట్టుకున్నాడు సౌలా అని నేను చెప్తున్నాడు. ఇది మీకు అర్థమైపోయింది కదా? తేటగా ఉంది చూడండి. ఈ 3 మాటల్ని మనకు ఇవ్వబడిన ఈ కొద్ది సమయంలోనే ఈ పౌలు తన సాక్ష్యం ఇదే. ఆయన పట్టుకున్న సందర్భాలు, ఏర్పరచుకున్న సందర్భాలు, పిలుచుకున్న సందర్భాలు ఇదే అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో ఆయన చెప్పాడు. అదే సమయంలో 22వ అధ్యాయంలో చెప్పాడు. ఆయన 26వ అధ్యాయంలో కూడా చెప్పినాడు. ఇదే సంగతులే 3 సందర్భాల్లో ఆయన చెప్పాడు. అపోస్తల కార్యం మనం చదివితే ఈ 3 సందర్భాలను బేస్ చేసుకొని 9వ అధ్యాయాన్ని, 22వ అధ్యాయాన్ని, 26వ అధ్యాయాన్ని బేస్ చేసుకొని దేవుడు లేక యేసుక్రీస్తు దేని నిమిత్తము పట్టుకున్నాడో, లేక దేని నిమిత్తం ఏర్పరచుకున్నాడో, దేని నిమిత్తం పౌలును పిలుచుకున్నాడో, నియమించాడో అన్న అంశాలను ఈ 3 అధ్యాయాల్లో నుంచి మనం ధ్యానం చేయబోతాం అన్నమాట. అది దాని అర్థం. అంటే ఇట్లా పట్టుకొని మనం కానీ వాక్యాన్ని స్టడీ చేస్తే
మనకు ఎంతో లేఖనాలు బయటకు వస్తాయి. అదొక మాట చూడండి, ఫిలిప్పు పత్రికలో ఆయన చెప్పిన మాట 3:12 అన్నమాట, నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితునో అన్న పదము, ఏర్పరచబడుతునో అనే ఆ పదానికి ఆన్సరు 3 అధ్యాయంలో చెప్పినాడు ఆయన. ఎక్కడెక్కడ? అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో, 22వ అధ్యాయంలో, 26వ అధ్యాయంలో. అంటే 9వ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్పినాడు, కొన్ని విషయాలు 22వ అధ్యాయంలో కొన్ని కొత్త విషయాలు చెప్పినాడు, 26వ అధ్యాయంలో కూడా కొన్ని కొత్త విషయాలు చెప్పినాడు పౌలు. ఆయన పట్టుకున్న సందర్భాలు, ఏర్పరచుకున్న సందర్భాలు, పిలుచుకున్న సందర్భాలు, నియమించిన సందర్భాలను ఆయన సాక్ష్యముగా చెబుతూ 3 అధ్యాయాల్లో అనేక విషయాలు చెప్పాడు ఆయన. అదనమాట. ఆ విషయాలను మనము ధ్యానం చేయటం ద్వారా మన ఆత్మకు లేక మన ఆత్మీయ ఎదుగుదలకు చాలా ఉపయోగపడతాయి ప్రియులారా. అది ఇప్పుడు క్రీస్తు యేసు చేత పౌలు దేని నిమిత్తం నియమించబడినాడు, పట్టబడినాడు అని అంటే, ఒకటి ఆయన చిత్తము తెలుసుకొనుటకు, దేవుడు తన చిత్తము తెలుసుకొనుటకు మరి పౌలును దేవుడు పట్టుకున్నాడు ప్రియులారా. ఈ రోజుల్లో చాలామంది దేవుని చిత్తాన్ని గ్రహించకుండానే చర్చకొస్తున్నారు. నా పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నది, నా పట్ల దేవుడు నన్ను ఎందుకు పిలిచి రక్షించుకున్నాడు, దేవుడు నన్ను ఈ లోకంలో పాపలోకంలో ఎందుకు తన బిడ్డగా పరిశుద్ధునిగా ప్రత్యేకించుకున్నాడు అనేది మనం గ్రహించకుండానే ఆరాధన చేస్తున్నాం. చూడండి, అంటే దేవుని చిత్తము మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే, దేవుని చిత్తాన్ని మనం ఖచ్చితంగా గ్రహించాల్సిందే. ఆ మాట చూడండి, గ్రహించడం మనం పదం ఎక్కడ ఉందంటే కొలస్సీయులకు రాసిన పత్రిక చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక దయచేసి చూడండి. పౌలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మాట అన్నాడు. 9 నుంచి చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుండి నేను చెప్తా. దయచేసి 9, 12 వచనాలు కలిసి ఉంటాయి. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం అనక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై అని ఉంది. చూడండి, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమై ఉండాలంట మనం. ఇక్కడేమన్నాడు పౌలు విషయంలో? పౌలు తన సాక్ష్యం చెబుతూ దేవుని చిత్తము తెలుసుకొనుటకును అన్నాడు. ఇక్కడ ఆయన ప్రార్థన చేస్తూ కొలస్సీయులారా, మీరు ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించండి మీరు అని చెప్తున్నాడు. అంటే దేవుని చిత్తము ఏమై ఉందో అనేది మనం సంపూర్ణంగా గ్రహించాల. నా పట్ల ఆయన చిత్తం ఏమై ఉందో అనేది గ్రహించాల. మనం ఆయన చిత్తమును మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయన చిత్తం ఏమై ఉందో నా పట్ల అనేది తెలుసుకోవాలి. చూడండి, ఇదే కొలస్సీయులకు రాసిన పత్రికలోనే లేక ఒక వచనం ఇక్కడ, అంటే ఇక్కడ కూడా చెప్పాడు అనుకోండి ఆ మాట. 12వ వచనం చూడండి, ఎపఫ్రా గురించి చెబుతూ మాట 4:12లో, దాసుడునైన ఎపఫ్రా మీకు వందనాలు చెబుతున్నాడు, మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణాత్మ నిశ్చేత గలవారనై నిలకడగా, దేవుని గూర్చిన చిత్తము సంపూర్ణాత్మ నిశ్చేత, ఆ చిత్తము తెలుసుకొనుటలో సంపూర్ణ నిశ్చేత కలిగి ఉండాలి. మీరు ఆయన చిత్తం తెలుసుకొని మీరు ఆ నిశ్చేతలో ఉండాలని అక్కడ చెప్తాడు. ఎఫెసీ పత్రికలో కూడా ఒక మాట చూద్దాము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. 12వ వచనం 11, 12 కలిసి ఉంటాయి. మరియు క్రీస్తు నందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తికి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి
మనలను ముందుగా నిర్ణయించినాడు అని చెప్తాడు. ఆయన చిత్త ప్రకారము అనే మాట ఇందులో కనబడతాడు. ఆయన చిత్త ప్రకారం మనల్ని ముందుగా, ఆయన చిత్తాన్ని గురించి ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నట్టుగా రాయబడ్డాడు. ఆయన చిత్తము అనే మాట మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన చిత్తానుసారంగా మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు అంటాడు. అది 4వ అధ్యాయంలోనే 4-6 వచనాల్లో రాయబడింది. ఆయన మనల్ని ముందుగా తన కొరకు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని ముందుగా ఆయన ఏర్పరచుకున్నాడని చెబుతాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చూడండి, ఆయన చిత్తాన్ని గురించి ఏం మాట్లాడతాడో. యోహాను సువార్త 4:34. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 4:34వ వచనంలో, యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని అంటాడు. అంటే యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చిత్తము తెలుసుకొని మాట్లాడుతున్నాడు. ఆయన చిత్తమును గ్రహించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? శిష్యులను చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటకే నేను ఇక్కడికి వచ్చాను. మనము కూడా ఎందుకు వచ్చినాం భూలోకానికి అని మనం తెలుసుకుంటే అక్కడే రాయబడింది ఎఫెసీ పత్రికలో. మనము 6 వచనములు లాస్ట్ చూస్తే, మనం పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని దేవుడు ముందుగా ఏర్పరచుకున్నాడు అన్నాడు. 10వ వచనంలో ఏమన్నాడు? 2:10లో, క్రీస్తు యేసు ఎందుకంటే ఆయన సత్క్రియలు చేయుటకై, సత్క్రియలు అంటే పని, ఆయన పని చేయుటకై మనల్ని క్రీస్తు యేసునందు సృష్టించుకున్నాడు అని అంటాడు. కాబట్టి మనం భూమి మీదకి ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, మనము అన్యజనులకు సువార్త చెప్పడానికి, లేక తన ఎదుట పరిశుద్ధులముగా, నిర్దోషులముగా బ్రతకడానికి, ఒక ప్రత్యేకమైన జనాంగముగా లోకానికి మనం చూపించడానికి, మన సాక్షి జీవితాన్ని చూపించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువే అంటాడు, నేను ఈ భూమి మీదకి వచ్చినది అన్నపానాలు తినడానికి కాదయ్యా, నాకు ఇక్కడ ఆహారం దొరికింది, సమరయ స్త్రీ దొరికింది, అన్నం నా కడుపు నిండింది అని చెప్తున్నాడు యేసు ప్రభు. రా ప్రభువా మేము అన్నం తెచ్చినాము అని అడిగితే, లేదు నాకు ఆహారం దొరికింది అన్నట్టుగా, నేను వచ్చినది దీనికోసము, ఆత్మలను సంపాదించడానికే, తండ్రి చిత్తం నెరవేర్చడానికే నేను వచ్చాను అన్నాడు. యోహాను సువార్త 6:38 చూడండి. ఒక మాట చూడండి, 6:38. నా ఇష్టం నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. నన్ను పంపినవాడు చిత్తముతో నన్ను ఈ లోకానికి పంపాడు. ఈడికి వచ్చినాక నా ఇష్ట ప్రకారంగా, నా ఇష్టాన్ని, నా సొంత కార్యాలు, నా కొరకు బ్రతకడానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది. ఆ ఎరుక ఆయనకు ఉంది, యేసు ప్రభు వారికి ఉంది. మనమేందంటే ఎందుకు వచ్చామో మళ్ళీ ఎందుకు పోతున్నామో తెలియక, గ్రహించకుండానే చచ్చిపోతాం. ఇంకోటి ఏంటంటే, మనం తెలుసుకోకుండానే ఆయన చిత్తం చేయకుండా మన కొరకు బ్రతికి, మన కొరకు జీవించి, మన కొరకు బతికి ఈ లోకాన్ని విడిచిపోతుంటాం. కానీ యేసుప్రభు అట్టలేడు. నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు నేను, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే దేవుడు నన్ను ఈ లోకానికి పంపాడు అన్నాడు. అంతేకాదు, ఆయన ఏమన్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి, 10వ అధ్యాయం ఏమన్నాడు చూడండి. ఒక మాట 10:9 6వ వచనంలో, 5-4 వచనం నేను చదువుతా. 10వ అధ్యాయంలో, బలివర్పణ నువ్వు కోరుకునలేదు కానీ నీవు నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టూలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా, 7వ వచనం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకో ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని అంటాడు. తండ్రిని గురించి చెప్తూ ముందుగా ఆయన గురించి ఏం రాసినాడో, గ్రంథపు చుట్టల్లో నన్ను గురించి రాయబడిన ప్రకారము నేను నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చి ఉన్నాను, నాకు ఒక శరీరాన్ని ఇచ్చి లోకానికి పంపినావు అని చెప్తున్నాను. ఇదిగో తండ్రి నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను అని చెప్తాడు.
కాబట్టి దేవుని చిత్తము తెలుసుకొని దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని చిత్తాన్ని నెరవేర్చి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఇక దేవుని చిత్తము దేవుని చిత్తము ఏంటిది అని అంటే 2 పదాలు నేను చూపిస్తా. 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. క్రీస్తు యేసు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం ఏమై ఉన్నామంట? పరిశుద్ధపరచబడి. దేవుని చిత్తం ఏంటిదంటే, యేసు ప్రభు చిత్తం ఏంటిదంటే తండ్రి చిత్తం నెరవేర్చటము ఆయనకు ఆహారం అన్నాడు. తండ్రి చిత్తం నెరవేర్చడానికే నేను వచ్చి ఉన్నాను అన్నాడు. దేవా, నాకు శరీరం ఇచ్చావు, నీ గ్రంథం చుట్ట ప్రకారంగా రాయబడిన ప్రకారంగా నేను నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను అని చెబుతూ 10 ఏమన్నాడు? దేవా, నీ చిత్తము నెరవేర్చడం అంటే నేను తాను అర్పించబడటమే. 10 చూడండి. క్రీస్తు యేసు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడుట చేత అన్నాడు. అంటే తండ్రి చిత్తం ఏంటిది? అమర్చబడిన శరీరము అర్పించబడాల, అంటే బలి చేయబడాల. మాట గమనించాలి. దేవుని చిత్తం ఏంటిదంటే యేసుక్రీస్తు మన కొరకు అర్పించబడటమే దేవుని చిత్తం. నెరవేర్చటము, గ్రహించాడు, నెరవేర్చాడు. ఆ చిత్తము కోసం బ్రతికాడు ఆయన. నీ చిత్త ప్రకారం నేను అర్పించబడి ఉన్నాను అని చెబుతూ, అయ్యా, నీ చిత్తము నెరవేర్చడానికి నేను అర్పించబడినాను. ఆ చిత్తమును బట్టి నన్ను నమ్ముకున్న వారు, నన్ను విశ్వసించిన వారు ఏమైనారంట? పరిశుద్ధపరచబడి ఉన్నారు అంటాడు. ఆయన అర్పించబడకపోతే, ఆయన అప్పగించుకోకపోతే, ఆయన మన కొరకు జీవించకపోతే ఎలా జీవించబడేదో తెలియదు, ఎలాగ అర్పించబడేదో తెలియదు, ఎలాగ మనము పరిశుద్ధంగా ఉండాలో కూడా మనకు తెలియదు. ఈ సత్యాన్ని మనం బాగా గమనించాలి. మనము ఆయన అర్పించబడి ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఇప్పుడు మన గురించి ఒక మాట చూడండి. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1 తెస్స 4వ వచనం. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వల్లే కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగిండుటయే దేవుని చిత్తము అన్నాడు. అంటే పరిశుద్ధంగా జీవించడమే దేవుని చిత్తం. ఇది మనం తెలుసుకోవాలి. ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏమై ఉంది అని తెలుసుకుంటే మనం ఆయన పని చేయాలని తెలిసిపోతుంది, ఆయన కొరకు జీవించాలని తెలిసిపోతుంది, ఆయన కొరకు శ్రమపడాలని తెలిసిపోతుంది, ఆయన కొరకు పరిశుద్ధముగా జీవించాలని, నిర్దోషముగా జీవించాలని మనకు తెలిసిపోతుంది. అందుకనే అన్నయ్య ఏమన్నాడు సౌలుతో? ఆయన చిత్తము, దేవుని చిత్తము తెలుసుకొనుటకును సౌలా నిన్ను నీ పట్టుకున్నాడు అని చెప్తున్నాడు. 2వది చూడండి. 2వ మాట అపొస్తలుల కార్యముల గ్రంథంలోనే 1 పూర్వీకులు ఆ మాట చెబుతూ దేవుని చిత్తం తెలుసుకొనుటకును, తర్వాత ఆ నీతిమంతుణ్ణి చూచుటకును అనే మాట ఉంది రాయబడింది. ఆ నీతిమంతుణ్ణి చూచుటకును అనే మాట చూడండి. ప్రభువైన యేసుక్రీస్తును చూచుటకును అనే పదములో కొంత మనం ఆలోచించాలి. ఈ చూచుటకు అనే పదాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే, కొంతమంది దేవుని నేను స్పష్టంగా చూశాను బ్రదర్ అని చెప్తారు. నాకు కనబడినాడు బ్రదర్ దేవుడు అని చెప్తారు. కొంతమంది స్త్రీలు బాగా చెప్తారు. గమనించాలి. యేసు ప్రభువుని అపోస్తులులు అని పేరు ఎవరికి వస్తుంది తెలుసా? అపోస్తులులు అంటే యేసుక్రీస్తును ప్రత్యక్షంగా చూసిన వారు. 4 గుర్తులు ఉంటాయి. అపోస్తులులు అని పిలువబడే వారికి 4 గుర్తులు ఉన్నాయి. ఇప్పుడు అపోస్తులుడైన యోబు, అపోస్తులుడైన క్రిస్టఫరు అని పేర్లు పెట్టుకుంటుంటారు. ఇప్పుడు అట్లా పేర్లు పెట్టుకోవడానికి, అపోస్తులుడు అని పెట్టుకోవడానికి అర్హత ఎవరికి లేదు. యేసుక్రీస్తుతో పాటు జీవించి యేసు ప్రభుతో నడిచి ఆయన పునరుద్ధానాన్ని చూసి ఆయన పునరుద్ధానాన్ని సాక్షిగా ఉన్నవాళ్ళు, ఆయనతో పాటు ఆయన చూసిన వారిని అపోస్తులులు అంటారు. ఇక్కడ పౌలు దమస్కు దగ్గర ప్రభు అయిన యేసుక్రీస్తును చూశాడు. కాబట్టి ఒక వచనాన్ని చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక
ఆయనే చెప్పాడు. 9 మొదటి వచనం మనకు అది ఆధారం. 9 మొదటి వచనం, నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తులను కానా, మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా అని క్వశ్చన్ వేశాడు. అపోస్తుడైన పౌలు అని ఎందుకు చెప్పబడిందంటే ఆయన యేసుక్రీస్తును చూశాను అని చెప్తాడు. ఇక్కడ ఆ ప్రభువును చూచుటకును అన్నమాట. ఆ 3 సందర్భాల్లో పౌలు చెప్పినాడని విన్నాం కదా. 9వ వచనంలో ఏమన్నాడు? 9వ అధ్యాయం అపోస్తల కార్యంలో నేను వెలుగు చూసి తిని అన్నాడు. 22వ అధ్యాయంలో గొప్ప వెలుగు చూసి తిని అన్నాడు. 26వ అధ్యాయంలో ప్రకాశమానమైన వెలుగు చూసి తిని అంటాడు. అంటే ఆ తేజస్సులో ప్రభువును చూసిన సందర్భం, ఆయన ఆ వెలుగు తేజస్సులో ఆయన గుర్తుపట్టలేక నీవెవడో ప్రభువా అంటాడు. అంటే నీవు హింసించుచున్న యేసును అని అంటాడు. చూడండి, యేసుని ఆ ప్రకాశమానమైన వెలుగులో మధ్యాహ్న కాలం అన్నాడు. అందులో మధ్యాహ్న కాలంలో గొప్ప వెలుగును అంటే మధ్యాహ్న కాలంలో సూర్యుడినే చూడలే మనం. దేవుని చూస్తామా? యేసుప్రభుని చూస్తామా? కాబట్టి ఇక్కడ చూడటం అనే పదంలో ఉన్న అర్థం ఏంటిదనంటే, మరి ఆయన లేఖనాలలో యేసుప్రభు ఉన్నాడు. చూడడం అంటే ఎట్లా? లేఖనాలు. విశ్వాసమునకు కర్తయు ఆ విశ్వాసమును కొనసాగించువాడునైనా యేసు వైపు చూచూచూ అనే పదం. అంటే విశ్వాసము కొనసాగించువాడు ఎవరు? యేసు ప్రభు. విశ్వాసం ఎలా వస్తుంది? విశ్వాసం ఎలాగొస్తుంది? రోమా 10:17 ప్రకారంగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు మాట అదనమాట. ఇప్పుడు యేసు ప్రభువును మనం ఎక్కడ చూడాలా? వాక్యములో చూడాలా. నువ్వు యేసుక్రీస్తుని ఎలా తెలుసుకుంటావు? వాక్యములోనే తెలుసుకుంటావు. అదనమాట. ప్రభువును నేను చూశానని చెప్పే మాటలు కంటే కూడా లేఖనాలలో ఆయన హృదయము, ఆయన మనసు, ఆయన దైవత్వము, ఆయన గుణగణాలు లేఖనాల్లో స్పష్టంగా ఉన్నాయి. ఒక స్వరూపాన్ని చూస్తే ఆ స్వరూపంలో నీకు జ్ఞానం ఏం కనబడుతుంది? నీకు ఆ చిత్తం ఎట్లా తెలుస్తుంది? నిద్రలో మనం ఒక ఫోటో పగులు అంతా ఒక ఫోటో మాటికి చూసినామనుకో, అది రాత్రి నిద్రలో ఖచ్చితంగా వస్తుంది. బాగా ఇష్టమైన వ్యక్తులతో గంట మాట్లాడినామనుకో, అప్పుడప్పుడు ఆ వ్యక్తి కళలో కూడా ఆ కళలోకి వచ్చిన వాళ్ళంతా నేను యేసు ప్రభువుని చూసినానంటే. ఇప్పుడు మేరీమాత చర్చిలలో, ఆర్సీఎం చర్చిల్లో వాళ్ళు బొమ్మలు పెట్టుకుంటారు ముందర, మేరీమాతది బాలయేసు ఫోటోలో పెట్టుకుంటారు. చర్చికి వస్తేనే పాస్టర్ని చూడరు వాళ్ళు, బిషప్ని చూడరు వాళ్ళు, అందుకని బొమ్మలే ఎక్కువ చూస్తారు. అందుకనే వాళ్ళు సాక్ష్యం చెప్పేటప్పుడు నాకు ప్రభు కనపడినాడు అని చెప్తుంటారు వాళ్ళు. ఎందుకంటే మన కళ్ళు దేనితోటైతే చూస్తాయో అది లోపల చిత్రీకరించుకుంటాయి అన్నమాట, ఆ సైకాలజీ ప్రకారంగా. కాబట్టి మనం ఏదైతే మాట్లాడతామో, ఏదైతే చూస్తామో అది సబ్కాన్షియస్ మైండ్లో కూడా ఫీడ్ అయిపోతుంది అన్నమాట. దాన్ని మనకు తెలుసుకోకుండా నేను ప్రభువుని చూశాను, నాకు కనబడినాడు, తెల్లని డ్రెస్ వచ్చి నాకు మంచం మీదకే వచ్చినాడు, నా రోగం బెడ్ మీదకే వచ్చినాడు అని చెప్తుంటారు. అదంతా కూడా కరెక్ట్ కాదు. అట్లాగని చెప్తే ఇంకా మనం విశ్వాసం కాదని, అంటే లేఖనాలు ఎరిగిన వారు ఈయన రక్షణ కరెక్ట్ కాదు అని వాళ్ళే హృదయంలో నిర్ణయించుకొని సహవాసం చేయకుండా బంద్ అవుతారు. అదనమాట. అంటే ఈయన వాక్యానుసారంగా రక్షణ పొందలేడని హృదయంలో నిశ్చయించుకుంటారు. ఒక వ్యక్తికి రక్షణ ఎలా వస్తుందంటే లేఖనాలు చెప్తుంది. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1:13 ఏముందంటే ఒక మాట ఉంది, మీరును సత్యవాక్యమును విని. ఆ మాట చదువుతారా? ఎవరైనా చూస్తారా? ఎఫెసీ పత్రిక అయ్యా ఒక పాయింట్ చెప్పి ముగిస్తా. ఎఫెసీ 1:13 మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత. సత్యవాక్యమును వినడం ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది కానీ చూచుట ద్వారా కాదు. తోమతో ఏమన్నాడు? నువ్వు చూచి నమ్మితివి కాబట్టి చూడక నమ్మిన వారే అంటాడు.
కాబట్టి బైబిల్లో ఇంకో మాట ఉంది, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ప్రభు ఇప్పుడు అదృశ్య దేవుని స్వరూపి ఆయన. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభుని ఎక్కడ చూడాలి మనము? లేఖనాలలో చూడాలి. రోజు ఒక అర్ధగంట కేటాయించండి. ప్రభు నీతో ఉంటాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు. రోజు ఒక అర్ధగంట బైబిల్ చదవటానికి ప్రయత్నం చేయండి. ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఆ నీతిమంతుల్ని చూచుటకును అనే పాయింట్ మీరు ఇక్కడ గమనించాలి. చివరిగా ఆ మాట చెప్పి ముగిస్తా. మూడవది ఆయన నోటి మాట వినుటకును నిన్ను ఆయన పట్టుకున్నాడు, లేక ఆయన నిన్ను నియమించాడు. సమయం అయింది, నేను ముగిస్తా. రెండు మాటలు చెప్పి నేను ముగిస్తా. చూడండి, ఆయన నోటి మాట వినుట అనే మాట ఇక్కడ చెప్పినట్లుగా ఉంది. ఇప్పుడు మనం చదువుకున్న 22:14లో 3 విషయాలు చెప్పాడు. ఆ దేవుని చిత్తం నెరవేర్చుటకును, రెండవది అనీతిమంతుని చూచుటకును, మూడవది ఆయన నోటి మాట వినుటకును దేవుడు నిన్ను నియమించి ఉన్నాడు అన్నాడు. ఇక్కడ నోటి మాట వినుట అంటే అర్థం ఏంటిది? వినడం అంటే అర్థం ఏంటిది? ఇదే మనం బాగా గ్రహించాలి. వినడం అంటే అర్థం ఏంటిదంటే చేయటము అని అర్థం. వినడం అంటే చేయటం. మీరు ఒక వచనం మీకు గుర్తు చేస్తారు, చూడండి. ఆదికాండంలోనికి రండి. ఆదికాండము 22వ అధ్యాయం ప్రాప్తం చేయాల. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున, చూడండి, నీవు నా మాట వినినందున భూలోకములోని భూలోకములోని జనములని నీ సంతానమూలముగా ఆశీర్వదించబడిన నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా. ఇక్కడ నీవు నా మాట వినినందున అంటే అర్థం ఏంటిది? వినడం కాదు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి తీసుకొచ్చి నాకు బలి చేయడము. అది వినడం అంటే అర్థం ఏంటిది? చేయడం. అందుకనే మీరు నన్ను చెప్పేటి వింటూ ఉండరు, కానీ మీరు రావడం లేనమాట. అర్థమైంది నాకు, అంతే. వినడం అంటే అర్థం ఏంటిదమ్మా? చేయడము. విజ్ఞాపన ప్రార్థనకు రావాలని నేను చెప్తే ఒక వినడమే అనుకుంటున్నారు మీరు. చెయ్యాలి, రావాలి. ఇడికి అర్థమైందని చెప్పేది. అంటే వినడం వేరు, చేయటం వేరు. నీవు నా మాట వినడందండి. ఇప్పుడు తండ్రి మాట యేసు ప్రభు విన్నాడు కాబట్టి భూమి మీదకి వచ్చి ఆయన చేసి మరణించి తిరిగి లేచి ఏమన్నాడు? నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి తిని అన్నాడు. ఇప్పుడు ఒక మాట చెప్తా. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ఏముందంటే, ప్రభువా రాత్రంతా మేము ప్రయాసపడితే ఒక్క చేప కూడా మాకు దొరక. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? కుడి పక్కన నువ్వు వల వేయము అన్నాడు. కుడి పక్కన వల వేయమని విని ఊకుండలేదు ఆయన. ఏం చేసినాడు ఆయన? వల వేసినాడు. అదే అనమాట. మాట వినడం అంటే ఏంటిది? చెయ్యడము. అది గుర్తుపెట్టాలి. మరియమ్మతో ఏం చెప్పినాడు యేసు ప్రభు? అమ్మా, నా మాట, నా సమయం ఇంకా రాలేదన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఈ బాణలకు నీళ్లు నింపము అని చెప్పినాడు. అప్పుడు మరియ వచ్చి పరిచారకులను చూసాయా, ఇదిగో ఈ బాణలకు 6 రాతి బాణలు నిండా నీళ్లు నింపండి అని చెప్పింది. అంటే ఆయన చెప్పింది చెయ్యమని, అది దాని అర్థం. సారెపాతు విధవరాళ్ళకి ఏం చెప్పినాడు ఏలియా? ఒక అప్పము తీసుకొచ్చి నాకు ఇయ్యమని. అంటే ఇయ్యమని చెప్పడం అంటే అర్థం ఏంటిది? చెయ్యని అర్థం, దాని అర్థం. కాబట్టి ఇక్కడ పౌలుకు ఏమని చెప్తున్నాడంటే, ఎందుకొరకు పట్టుకున్నాడు పౌలుని అని అననీయ ఏమని చెప్తున్నాడంటే, దేవుడు సౌలా, దేవుడు నిన్ను తన చిత్తము నెరవేర్చడానికి పట్టుకొని నియమించుకున్నాడు. సౌలా అనీతిమంతుల్ని యేసు ప్రభువుని చూసుటకు, లేక ఆయన మాట వినటానికి దేవుడు నిన్ను పట్టుకున్నాడు. యేసు నిన్ను పట్టుకున్నాడు. యేసు ప్రభు నిన్ను నియమించాడు. యేసు ప్రభు నిన్ను ప్రత్యేకపరిచినాడు. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు సాధనముగా. అది ప్రియులారా, 3 విషయాలు ఆయన ఎందుకు పట్టుకున్నాడు ఆ పాయింట్ చెప్తాను. నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత
పట్టబడి తినో. దేని కొరకు పట్టబడినాడు అంటే ఇప్పుడు చెప్పండి ఆన్సరు. 3 విషయాలు చెప్పినాను. దానిని నెరవేర్చడానికి నేను పరిగెత్తుచున్నాను అన్నాడు. అది దాని ఆన్సర్. పరిగెత్తుచున్నాను అన్నాడు. ఇప్పుడు ఒక విధంగా మనకు అన్వయించుకుంటే దేవుడు మనల్ని కూడా ఆయన చిత్తం తెలుసుకోవాలని, ఆయన చిత్తం గ్రహించాలని, ఆయన చిత్తం నెరవేర్చాలని మనల్ని ఈ లోకానికి పంపాడు. అది గుర్తుపెట్టాలి. రెండవది, ఆయనను చూచుటకు అంటే ఎక్కడ చూడాలా? లేఖనాలలో చూడాలని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆయన మాట వినుటకు అంటే ఆయన మాట వినటం అంటే ఏంటిది? చేయటము. ఎవరైతే ఆయన మాట చేస్తారో, ఆయన మాట విని చేస్తారో, అబ్రాహాంతో ఏమన్నాడు? నీ మూలముగా సమస్త జనాలు ఆశీర్వదించబడతారు. అర్థమైందని చెప్పేది. ఎవరైతే ఆయన మాట విని సువార్త చెబుతారో కొన్ని ఆత్మలు నీ మూలంగా రక్షించబడతాయి. ఎవరైతే ఆయన మాట విని ప్రార్థన చేస్తారో కుటుంబాలు కట్టబడతాయి, సంఘం కట్టబడుతుంది. ఎవరైతే ఆయన మాట విని ఆయన అప్పగించిన, ఆయన నియమించిన కానుక సమర్పిస్తారో సువార్త జరుగుతుంది, సంఘము కట్టబడుతుంది, సేవకులు పోషించబడతారు. ఆయన మాట విని విడిచిపెట్టడం కాదు, ఆయన మాట ప్రకారం చేయటం అన్నమాట. ఇవి మన జీవితాలకు అప్లై చేసుకొని అలా జీవించటానికి ప్రభువు మనకు సహాయం చేయనుగా. ప్రార్థన చేద్దాం. బాబురావు ప్రార్థన చేస్తాం.